ఈ తెలుగు రాష్ట్రాలకు అందించిన ఒక ప్రవీణ్ గారు లాంటి వాళ్ళు చనిపోతే దాన్ని మర్డర్ చేసిరా, తర్వాత అది యాక్సిడెంట్, అవన్నీ పక్కన పెడితే మానవత్వంతో ఈ ప్రభుత్వాలు స్పందించాల్సిన అవసరం చాలా ఉంది. కనీసం ఒక ముఖ్యమంత్రి కూడా ఆ కుటుంబం దగ్గరికి వచ్చే పరిస్థితి లేరా? మంత్రులు కూడా ఈరోజు హెలికాప్టర్లలో తిరుగుతురు కదా. కూతవేటు దూరంలో సికింద్రాబాద్కి తన శవం వస్తే కూడా ఒక పార్టీ అధినేత రాలేదు అక్కడికి. బాధ అనిపిస్తుంది. క్రైస్తవులు 2% ఎవరు అనుకుంటారు, అనధికారికంగా 20% ఉన్నారు. ఇజ్రాయెల్ ఇంకొక అతను ఏలి అని ఆయన ఎల్లయ్యగా ఉన్నాడు, యేసు అని ఆయన వెంకయ్యగా ఉన్నాడు. అది మీకు తెలియదు. నిజంగా వీళ్ళని ప్రవీణ్ పగడాల గారు తాను హతసాక్షిగా వెళ్తూ దేవుణ్ణి ఎంతగానో మహిమపరుస్తూ క్రైస్తవ సమాజం అంటే పిరికి పందలు గారు యేసుక్రీస్తు కూడా తన తల్లి సన్నిధిని అపవిత్రం చేస్తుంటే తాను ఎదిరించి మొత్తం అక్కడ ఆయన ఫైట్ చేసిన సీన్ ఉంటుంది బైబిల్లో, చూడండి. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమని యేసుక్రీస్తు గారు చెప్పిరంటారు. అపవాదిని ఎదిరించమని కూడా అదే యేసుక్రీస్తు చెప్పిండు. ఈ అపవాదులు ఎవరైతే ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతురో ఈ దేశంలో ఒక గొప్ప పౌరుడిగా రాముణ్ణి గౌరవిస్తాం. ఒక గొప్ప ఆ అన్నదమ్ములను ప్రేమించిన వ్యక్తిత్వం ఉన్న రాముడిగా గౌరవిస్తాం. తల్లిదండ్రులకు ఆదర్శవంతుడైన పురుషుడు ఆ కుమారుడిగా రాముణ్ణి గౌరవిస్తాం. ఒక సీతమ్మ కోసం పోరాడిన ఒక గొప్ప భర్తగా రాముణ్ణి గౌరవిస్తాం. కానీ జై శ్రీరామ్ అంటూ ఆయన విలువలు, రాముడికున్న విలువలను పక్కన పెట్టి ఉన్మాదులుగా తయారు కావడాన్ని వ్యతిరేకిస్తాం. మేము ఇక్కడ మతం కాదు, ఈ దేశంలో ఉన్న ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళని మా భారత పౌరురాలని చెప్పేసి సునీత విలియమ్స్ గురించి చెప్తున్నాం. ఈ దేశంలో పుట్టిన పౌరులని గౌరవించలేని ఏ సాంప్రదాయాలని ప్రజల మీద రుద్దుతా ఉన్నారు. దళిత ముసుగులో ఏం చేయలేమని మతం ముసుగులో దళితులను చంపేయడమా మీరు నేర్చుకున్న ధర్మం మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటి వరకు చనిపోయిన పాస్టర్లంతా ఎవరు? దళితులు గారా? ఈ పాస్టర్లు దళితులు పాస్టర్లకు ఎందుకు మారిర్రు? మమ్మల్ని గుళ్ళోకి రానిచ్చిరా? మమ్మల్ని బళ్ళలోకి రానిచ్చిరా? మీ బజార్లో నడవనిచ్చిరా? పశువుల కట్టే అత్యంత హీనంగా చూస్తే కదా. ఆత్మగౌరవం కోసం మీరు మనుషులే, మీకు జ్ఞానం ఉన్నది, మీకు చదువు ఉందని, భాష తెలియని విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి మా భాష తెలియకపోయినా మా భాష నేర్చుకొని మమ్మల్ని మనుషుల కంటే హీనంగా చూస్తుంటే హక్కున చేర్చుకొని మాకు జ్ఞానాన్ని ఇచ్చి చదువులు ఇచ్చి ఈ సమాజంలో మనుషులుగా మమ్మల్ని చూయించిన ఆ మార్గాన్ని ఎంచుకుంటే అది కూడా మీరు జీర్ణించుకోలేకపోతే మీరు మీ గుళ్ళోకి రానియరు, మీ బల్లోకి రానియరు, మీ పక్కన కూర్చొనియరు, అంటరాని జాతులకు మమ్మల్ని హీనంగా చూస్తే ఒక ఆత్మగౌరవం కోసం మేము నిజమైన మనిషిని మనిషిగా చూసే మార్గాన్ని ఎంచుకుంటే మమ్మల్ని చంపేటటువంటి రైట్స్ మీకు ఎవడిచ్చాడు? మా సహనానికి మీరు అనుకుంటారు క్రైస్తవుల పేరుతో చంపేస్తే దళితులు స్పందించరని. క్రైస్తవులు దళితులు ఇద్దరు ఒకటే. ఇక్కడ చెప్తా ఉన్నాం, ఏ పాస్టర్ ఇంకొకసారి ఇలాంటిది జరిగినా దళితులు తిరగబడితే పోరాటాలలో ఉన్నది చరిత్ర మొత్తం దళితులే ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ఏం చెప్పిన ఆ మహాతల్లి నిన్న తన భర్త కోసం మాట్లాడుతూ మా ప్రవీణ ఆశయం క్షమించటమే, అది యేసుక్రీస్తు ఆశయం. ఎవరైతే నా భర్తను చంపిర్రో వాళ్ళని అందరినీ క్షమించండి, వారి కోసం ప్రార్థన చేయండి అని చెప్పింది. తిరిగి చంపేద్దామన్నదా? ఇంత గొప్ప విలువలు కలిగినటువంటి దేవుని మార్గాన్ని ఎంచుకున్న వ్యక్తుల్ని చంపితే క్షమించేది లేదు. దయచేసి ప్రభుత్వాలు స్పందించాలి. తక్షణమే ప్రవీణ్ గారి కుటుంబాన్ని సందర్శించాలి. వారికి 2 బిడ్డలు కాదు, 14 మంది బిడ్డలు ఉన్నారు. వారిని పోషించాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉన్నది? ఈ ప్రభుత్వాలు 2 తక్షణమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఆ కుటుంబానికి 10 కోట్ల రూపాయలు ఎక్స్గ్రేసియా కూడా ఇవ్వాల్సిందిగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ భవిష్యత్తులో మీరు ఏ కార్యాచరణ తీసుకున్నా ఖచ్చితంగా మాదిగ సంఘాల మహాకూటమి 2 రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధులు కూడా మీకు అండగా ఉంటారు. మేము అందులో భాగస్వాములుగా ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై భీమ్, జై తెలంగాణ.